లక్షలు ఈ జనాభా చెప్పగానే పార్లమెంట్ నియోజకవర్గం అనుకునేవారు. కానే కాదు. అసెంబ్లీ సెగ్మెంట్ ఓటర్ల సంఖ్య ఇది. రాష్ట్రం మొత్తం రాజకీయం ఎలా ఉందో చెప్పడం ఎంత ఈజీ కాదో, షేర్లింగంపల్లిలో పొజిషన్ ఎలా ఉందో చెప్పడం కూడా కష్టమే. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయం రసవత్తరంగా మారుతోంది. షేర్లింగంపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలని చూస్తూ ఉంటే, గ్రేటర్ హైదరాబాద్ లో పరిస్థితి అనుకూలంగా మలుచుకునేందుకు ఇదే తగిన సీట్ అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మరోవైపు సంస్థాగతంగా బలంగా ఉన్న బీజేపీ సైతం గ్రేటర్ లో సత్తా చాటాలంటే ముందుగా ఇక్కడ విజయం సాధించాలని భావిస్తోంది. దీంతో షేర్లింగంపల్లి నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారుతోంది. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా 2014, 2018లో గాంధీ విజయం సాధించారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కొనసాగుతున్నారు. ఆర్థికంగా బలమైన వారు కూడా. మూసాపేటలో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మ్ కంపెనీని నిర్వహిస్తున్నారు. షేర్లింగంపల్లి ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగడం ఎమ్మెల్యేకు గుర్తింపు రావడానికి కారణమైంది. ప్రభుత్వం ఇక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. గతంలో అరికపూడి గాంధీ కమ్మ సంఘం అధ్యక్షుడిగా పనిచేయడం, కులం పట్ల అభిమానం ఇవన్నీ కూడా ఆయన కులపక్షపాతిగా ఉంటారన్న విమర్శ నియోజకవర్గంలో బలంగా ఉంది. 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత పరిణామాలతో బీఆర్ఎస్ గూటికి చేరారు. 2018 ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించారు. అయితే కార్పొరేటర్లతో అంతగా సఖ్యత ఉండరన్న భావన కూడా ఉంది. మరోసారి గెలవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ నియోజకవర్గంలో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. దీంతో షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఈసారి ముక్కోణపు పోటీ నెలకొంది. గులాబీ పార్టీలో ఇక్కడ పెద్దగా రెబల్స్ ఎవరు లేరు, గ్రూపులు కూడా లేవు. కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్, షేర్లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రంగం నరేందర్ యాదవ్, చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతారెడ్డి, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, వీరే కాకుండా వివేకానంద డివిజన్ నేతలు మాధవరం రామారావు, ములుగు లక్ష్మీబాయి అంతగా సఖ్యత లేదు. వీరందరూ కూడా పార్టీకి విధేయులైనప్పటికీ ఎమ్మెల్యేతో సన్నిహితంగా మాత్రం ఉండలేకపోతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో వీరందరూ ఎలా వ్యవహరిస్తారన్న దానిపై ఉత్కంఠ ఉంది. వీరే కాకుండా నియోజకవర్గంలో ఆల్విల్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, చందానగర్ పార్టీ నేత బొబ్బా విజయ్ కుమార్ పార్టీ ముఖ్య నేతలుగా చలామణి అవుతున్నారు. ఈ నాయకులందరూ పార్టీపై పెద్ద ఎత్తున ప్రభావం చూపుతారు. వీరిలో ఎవరైనా వ్యతిరేకంగా వ్యవహరించినా బీఆర్ఎస్ పార్టీ ఓట్లకు గండిపడుతోంది. ఎమ్మెల్యే కార్పొరేటర్లందరికీ ప్రాధాన్యత ఇచ్చి వారందరినీ కలుపుకొని పోవడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవటం ఈజీ అవుతుందన్న విశ్లేషణ ఉంది. కార్పొరేటర్లందరికీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్న భావన ఉంది. ఒకరికి ఎక్కువ ప్రయారిటీ, మరొకరికి తక్కువ ప్రయారిటీ ఇవ్వడం కరెక్ట్ కాదన్న వర్షన్ కూడా ఇక్కడ ఉంది. మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు, చందానగర్ డివిజన్ ప్రెసిడెంట్ రఘునాథరెడ్డి, మాదాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ ఎర్రగుంట్ల శ్రీనివాస్ యాదవ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న చర్చ పార్టీలో ఉంది. వీరందరూ ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్పొరేటర్లను డామినేట్ చేయడం ద్వారా వారందరూ అసహనంతో ఉన్నారంటున్నారు. ఆయా డివిజన్లలో ఎమ్మెల్యే మనుషుల పెత్తనాన్ని కార్పొరేటర్లు సహించలేకపోతున్నారు. మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వలిదాస్ జగదీశ్వర్ ఇక్కడ బీఆర్ఎస్ టికెట్ కోసం ఆస్పిరెంట్ గా ఉన్నారు. అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం రావడంతో ఆయన దూసుకుపోతున్నారు. ఆయన భార్య పూజిత హఫీజ్పేట్ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నారు. షేర్లింగంపల్లి డివిజన్ లో కుప్పలు తెప్పలుగా ఆస్తులున్నాయి. తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు కోకొల్లలుగా ఉన్నాయి. సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తారని ఆయనకు గుర్తింపు కూడా ఉంది. మాదాపూర్, హఫీజ్పేట డివిజన్లలో గట్టి పట్టుంది. కాంగ్రెస్ పార్టీలో జైరిపాటి జైపాల్, రఘునాథరెడ్డి ముఖ్య నాయకులుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ వస్తే వారికి అందరూ పనిచేయాలన్న భావన ఉండడం జగదీష్ రెడ్డికి ఏ మేరకు కలిసి వస్తుందన్నది చూడాల్సి ఉంది. గంగుల మహిపాల్ యాదవ్ పార్టీలో కీలకంగా ఉన్నారు. వీరితో పాటు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసిన ఇలియాస్ షరీఫ్, ఎస్టీసెల్ రంగారెడ్డి జిల్లా నేత దేవావత్ సురేష్ నాయక్, హఫీజ్పేట్ డివిజన్ లో పోటీ చేసిన జమ్మల రేణుక, గచ్చిబౌలి డివిజన్ లో పోటీ చేసిన భరత్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నేత సౌందర్యరాజన్ నియోజకవర్గంలో ముఖ్య నేతలుగా ఉన్నారు. బీజేపీ నుంచి టికెట్ కోసం పారిశ్రామికవేత్త గజ్జల యోగానంద్, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ తనయుడు మారబోయిన రవికుమార్ యాదవ్ పోటీ పడగా పార్టీ హైకమాండ్ రవికుమార్ యాదవ్ కు టికెట్ కేటాయించింది. తండ్రి వారసత్వం తనకు కలిసి వస్తుందని రవికుమార్ యాదవ్ భావిస్తున్నారు. ఇక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున స్థిరచరాస్తులతో ఎన్నికల్లో కొట్లాడాలని చూస్తున్నాడు రవికుమార్ యాదవ్.
పార్టీ ఎంపీలు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ తో సఖ్యత కారణంగానే టికెట్ వచ్చిందన్న ప్రచారమూ ఉంది. నియోజకవర్గంలో బీజేపీ తరఫున కార్యక్రమాలు నిర్వహించడం కూడా అభ్యర్థిత్వం ఖరారుకు కలిసొచ్చిందని తెలుస్తోంది. అయితే పార్టీ కోసం నియోజకవర్గంలో పనిచేస్తున్న నేతలతో ఆయనకు రిలేషన్స్ బాలేవు. ఇక స్థానిక నేతలు గజ్జల యోగానంద్, రంగారెడ్డి జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ పోరెడ్డి బుచ్చిరెడ్డి ముఖ్య నేతలుగా వ్యవహరిస్తున్నారు. ముల్లగూరు జ్ఞానేంద్ర ప్రసాద్ సైతం ఇక్కడ యాక్టివ్ గా ఉన్నారు. వీరితో పాటు నియోజకవర్గంలో బీసీ, ఓబీసీ నేత రాచమల్లు నాగేశ్వర్ గౌడ్, బీజేవైఎం ట్రెజరర్ మారబోయిన రఘునాథ్ యాదవ్, మాదాపూర్ డివిజన్ నుంచి పోటీ చేసిన గంగుల రామకృష్ణ యాదవ్, శేర్లింగంపల్లి నుంచి పోటీ చేసిన కాచర్ల ఎల్లేష్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య నేతలు ఎన్నికల్లో ప్రభావం చూపుతారు. ఇక శేర్లింగంపల్లి నియోజకవర్గంలో 622 పోలింగ్ బూతులు ఉండగా 6,98,079 మంది ఓటర్లున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వచ్చిన జనాభా పెద్ద ఎత్తున ఉన్నారు. వారితో పాటుగా స్థానిక ఓటర్లు గెలుపోటములపై ప్రభావం చూపుతారు. ముదిరాజులు 11%, యాదవులు 10%, గౌడలు 10%, రెడ్డి సామాజిక వర్గం 7%, ఎస్సీలు 6%, ముస్లింలు 6% మేర ఉన్నారు. ఎస్టీలు 4%, వడ్డెరలు 3%, రజకులు 3%, వైశ్యులు 3% ఉన్నారు. ఇక నియోజకవర్గంలో వీరు కాకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిన వారు భారీగా ఉన్నారు. కమ్మ, కాపు ఓటర్లతో పాటు ఆంధ్ర నుంచి ఇక్కడ సెటిల్ అయిన వారి జనాభా గణనీయంగా ఉంది. గెలుపోటములపై వీరి ప్రభావం అత్యధికం. అదే సమయంలో నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఓటర్లు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు.